నాకు ఓట్లేసి గెలిపిస్తే మీ జీవితాలనే మార్చేస్తా. ఓట్లు అడిగే ముందు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే కబుర్లు ఇవి. యోధుడు అంటే పోరాడేవాడు, నాయకుడు అంటే నడిపించేవాడు. నాయకుడు అన్నవాడు ప్రజల ముందుండి నడిపించాలి. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు రోడ్లు ఉడుస్తావు, చిన్నపిల్ల ముడ్లు కడుగుతావు, నాకే ఓటేయండి అని అడుక్కుంటావు, ప్రాధేయపడతావు. అమ్మా ఇక మీ సమస్యలు నా సమస్యలు, మీ సమస్యలు ముందుండి పరిష్కరిస్తానని పోసుగోలు మాటలన్నీ చెప్తావు. సరే గెలిచావు, గెలిచాక ప్రజల సమస్యలు పరిష్కరించావా? పరిష్కరించడానికి మినిమం ప్రయత్నించావా? అది కూడా కాదు. పోనీ ఆ ప్రజల సమస్యలు నీకు గుర్తున్నాయా? నిన్ను గెలిపించిన ప్రజల దాకా కూడా కాదురా, నీ ఇంద్రభవనం ఉందే దాని వెనకున్న పేద ప్రజలు, అదే నీ భాషలో చెప్పాలంటే స్లమ్ ఏరియా, వాళ్ళ పరిస్థితులు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు గెలిచాక ఏం పిక్తున్నావు? గెలిచేదాకా జనాల్లో తిరుగుతూ జనమే నేను నేనే జనమని చెప్పే నువ్వు గెలిచాక ఆ ప్రజలకు ఎన్నిసార్లు ముఖం చూపిస్తున్నావు? జనాల దాకా కూడా కాదురా, నిన్ను గెలిపించడానికి నీకంటే ఎక్కువగా గడప గడప తిరిగే నీ కార్యకర్తలకు ఎన్నిసార్లు ముఖం చూపిస్తున్నావు? అసలు నువ్వు గెలిచిన నియోజకవర్గంలో నువ్వు ఉంటున్నావా? ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎన్ని రోజులు అందుబాటులో ఉంటున్నావు? అసలు నువ్వు గెలిచిన నియోజకవర్గానికి నెలకి ఒక్కసారైనా వస్తున్నావా? నువ్వు వస్తున్నట్లు మాకు తెలియడం లేదురా. అసలు నీ నియోజకవర్గం నీకేమైనా పిక్నిక్ స్పాటా? నువ్వు గెలిచావన్న దానికి గుర్తుగా పెద్ద బంగ్లా కడతావు అంటే ఏంటి? అంటే ఏంటి? మా ఎమ్మెల్యే మా ఎంపీ వస్తే ఇక్కడే ఉంటారు అని జనాలు చెప్పుకోవడానికా? ఇంకెన్ని రోజులు రా, ఎన్ని రోజులు? నువ్వు గెలిచినందుకు నీకు నీ వాళ్ళకి తప్ప ప్రజలకి ఎప్పుడూ ఉపయోగపడతావు. అందుకేరా నీలాంటి వాళ్ళ వల్ల, కేవలం నీలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళ రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. ఒకవేళ మంచి మనసుతో వచ్చినా మీ కుళ్ళు రాజకీయాలు తట్టుకోలేక పెట్టిన పార్టీని కూడా నడపలేకపోతున్నారు. నీకు ఆ తెల్లవాళ్ళకి తేడా ఏంట్రా? వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన జనాల నుండి లాక్కున్నారు. కానీ నువ్వు పదవి, హోదా, రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వం అనే మాట చెప్పి మా కష్టాన్ని రకరకాలుగా ట్యాక్సులు వేసి లాక్కుంటున్నారు. తిన్నదరక్క పొద్దున్నే వాకింగ్ చేయడం కాదురా, ఒకే ఒక్క పూట మా కూలి పని చేస్తాడు. మా కష్టమేంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చొని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడానికి సిగ్గులేదరా నీకు? రైతు తన కన్న బిడ్డగా చూసుకునే పంట అకాల వర్షానికి పోతే ఏసీ కారులో వచ్చి 5 నిమిషాలు చూసిపోతావు. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు, నలుగురి కష్టాలు తీర్చు. నీ చుట్టూ ఉన్న నలుగురి కష్టాలు తీర్చు. మా ఓర్పుని ఇంకెన్ని రోజులు పరీక్షిస్తావు? ఇకమైనా మారరా. మారి మహాత్ముల్లా అంటం లేదు, మినిమం మనిషిలా మారు. ఏదో ఆశల్లో బతకాల్సిన పరిస్థితి. అయినా మీరెప్పుడులే మారేది. ఇవన్నీ కాదురా, స్టేజ్ ఎక్కితే ఎదవ కబుర్లన్నీ చెప్తూ తొడలు కొట్టుకునే నీకు చివరిగా ఒక్క ప్రశ్న, అసలు రాజకీయ నాయకుడు అంటే ఎవడు?